ప్రతి రూపాయి జాగ్రత్తగా మనమంతా ఏంటి అధ్యక్ష కస్టోడియన్స్ ఇక్కడ ప్రజలు కట్టినటువంటి డబ్బులు రూపాయి పోగేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థకి అత్యున్నతమైనటువంటి స్థానం అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇక్కడ ఎంతో పవిత్రంగా మనందరం కూర్చొని ప్రజల కోసం ఆలోచన చేసి ప్రతిదాన్ని నిర్ణయాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేసి ప్రజలకు నిర్ణయాలు చేయాలి తప్ప కేవలం రాజకీయాల కోసం లేకపోతే మనం ఏదో తప్పుదో పట్టించి మనం ఏదో లబ్ధి పొందుదామని అనుకుంటూ చేస్తే అధ్యక్ష పాలకులుగా ఉండాల్సిన లక్షణం కాదు అధ్యక్ష నాకు తెలిసి పాలకులకి ఉన్నత భావాలు ఉండాలి ప్రజల కోసం ఆలోచన చేయాలి శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలి విశాల హృదయాలు ఉండాలి అధ్యక్ష అలా లేకుండా ఈ రకంగా చేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష ఈ యాక్ట్ ఏం చెప్తుంది whenever the state government undertakes to unconditionally and substantially repay the principal amount and or pay the interest of any separate legal entity, it has to reflect such liability as the borrowings of the state. As the borrowings of the state. Repay చేసే ప్రతి పైసా కూడా బారోయింగ్స్ లాగా రిఫ్లెక్ట్ కావాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బి యాక్ట్ కూడా చెప్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది క్యాగ్ చెప్పింది మేము చెప్పాం ఉన్న వాస్తవాలన్నీ అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తీసుకొచ్చి సభ ముందు పెట్టాం ఇన్ని పెట్టి ఆ రోజు శ్వేతపత్రం పెట్టి అంత చర్చ జరిగిన తర్వాత ఒక సంవత్సర కాలం అయిన తర్వాత మళ్ళీ ఒక కాగితం పట్టుకొని హరీష్ రావు గారు సభకు వచ్చి అయ్యా మీరంతా సభను తప్పుదోవ పట్టించారు మీ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు అధ్యక్ష నేను రెడీ నేనేమన్నా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించి దాసి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత ఉన్న ప్రతి రూపాయిని లెక్కగట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా సభ ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి మేము ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత అది నేను చేస్తూ ఉన్నాను కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు సభ హక్కుల గురించి ఆలోచన చేయాలి అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరినీ ఏమండి మీరేమో నాకేమి మీరు చెప్పేది వినపట్టలేదు సార్ తప్పు 10 ఏళ్ళు తప్పులు 7 లక్షల కోట్ల అప్పులు ఇది మీ నిర్వాహకం అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించడం ప్రజలను తప్పుదోవ పట్టించడం మా మంత్రులంతా ఏదో 18 గంటలు కష్టపడి ప్రతి శాఖకు సంబంధించి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి అధ్యక్ష నేను ఇంకోటి మర్చిపోయినా మా శాఖల అధ్యక్ష వీళ్ళు 40,000 కోట్లే కాదు 40,000 కోట్లతో పాటు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష 40,000 కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు లేకపోతే అదే జన్కోవాలో పెట్టిపోయిన అప్పు